అండ్ పాస్టర్ ప్రవీణ్ ఉదంతంపై అయితే చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. ఇది కేవలం రాజకీయం చేస్తున్నారు. పోలీసులు చాలా చాకచక్యంగా, చాలా సంయమనంతో అయితే మంచి మంచి విషయాలు తీసుకొస్తున్నారు. చాలా కష్టపడ్డారు వాళ్ళు. ఎందుకంటే ఎలాంటి తప్పుదోవ పట్టించకుండా చాలా మంచిగా జాగ్రత్తగా ముందు చకచక్యంతో, ఎందుకంటే సీసీ ఫుటేజ్‌లని సేకరించడం కావచ్చు, లేకుంటే వేరే వేరే విధంగా చాలా సమాచారాన్ని సేకరించి ఎలాంటి అంటే గొడవలకు తావు ఇవ్వకుండా చేసినందుకైతే పోలీసుని అయితే అప్రిషియేట్ చేశాడు. అలానే వైసీపీ వాళ్ళు కావాలనే టీడీపీ పైన నిందలేస్తున్నారు. టీడీపీ ఏదో చేసినట్టు కావాలి చేసినట్టయితే నిందలేస్తున్నారు. అది తప్పు అనేది చెప్పాడు. వాళ్ళు ఏదో రాజకీయం చేస్తున్నారు కానీ దీనికి టీడీపీకి ఎలాంటి సంబంధం లేదు. మేమైతే పారదర్శకంగా అయితే దీన్ని అయితే ఎంక్వైరీ చేపిస్తున్నాం. అలానే దీన్ని కేసుని క్లోజ్ చేయడానికి చూస్తున్నాం అనేది చెప్పుకొచ్చారు. దీనిలో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళనైతే శిక్షిస్తామని చెప్పారు. ప్రస్తుతానికైతే అది ప్రస్తుతానికైతే యాక్సిడెంట్ కింద చూపిస్తున్నారు. కానీ మరి కొంతమంది హత్య అంటున్నారు కూడా. దాని కోణంలో కూడా మేము దాన్ని చూసి నిజ నిజాలు బయటకు నిగ్గు తెలిసి మేమైతే ముందుకొచ్చి మీకైతే చెప్తామని అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలానే పోలీస్ శాఖ కూడా చెప్పారు, మీరు ఎలాంటి ప్రభావం అంటే ప్రభావం ఉంటుంది కదా, ప్రభావం చూపిస్తారు కదా, ప్రలోభాలకి లోపడకుండా మీరైతే నిక్కచ్చిగా అయితే నిజాలైతే బయటకు చెప్పాలని అయితే చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ప్రస్తుతానికైతే దీనిపైన అయితే చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపైన అయితే చూద్దాం. మరి ప్రస్తుతానికైతే ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రాలేదు. ప్రస్తుతానికి అది వచ్చినాకైతే ఇంకా మనకి ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓ పక్కనేమో క్రిస్టియన్ సోదరులేమో హత్య చేశారంటున్నారు. కొంతమంది ఏమో పోలీసులేమో ప్రస్తుతం సీసీ ఫుటేజ్ చూపించారు కదా, అతను మద్యం దాగి అలానే కింద పడిపోవడం వల్ల 2-3 సార్లు పడ్డారు. ఆ తర్వాత బైక్ సరిగ్గా నడపకపోవడం వల్లే యాక్సిడెంట్ కూడా కాదు, సైడ్కి వెళ్ళిపోయి తనంతకు తానే చనిపోయారని అయితే చెప్పుకొస్తున్నారు. సరే, ఏదైపోయినప్పటికీ సీసీ ఫుటేజ్ కొంతమంది ఫేక్ అంటున్నారు, ఏఐ సృష్టి అంటున్నారు. ఏది జరిగినప్పటికీ చూద్దాం. మరి ప్రస్తుతానికైతే రెండు సైడ్లు అయితే భిన్న అభిప్రాయాలు కనిపిస్తూ ఉన్నాయి, ఇటు సైడు అటు సైడు. మరి ఫైనల్గా అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులు అయితే ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. మరి అది ఏంటిది, హత్యనా లేకుంటే యాక్సిడెంట్ అనేది అయితే ఫైనల్ చేస్తారు. అది వచ్చేంత వరకు అయితే ఈ ఉత్కంఠ అయితే కొనసాగుతూనే ఉంటుంది.